రంగారెడ్డి జిల్లా ఫారూక్ నగర్ మండల తహసీల్దార్ కార్యాలయంలో పనిచేసే సిబ్బంది విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ జేపీటీ తహసీల్దార్ ఆనంద్ సింగ్ తమను పని ఒత్తిడి చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు అని అన్నారు. పొద్దున 7 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు పని చేస్తున్నామన్నారు. జేపీటీ తహసీల్దార్ ఆనంద్ సింగ్ తమను తీవ్ర పదజాలంతో దూషిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అందుకే మేము వారి కింద పని చేయం అని భీష్మించు కూర్చున్నారు. తహసీల్దార్ వచ్చాక వారి సమస్యలు వివరించి ఫిర్యాదు చేశారు. ఈ విషయం మీద జేపీటీ తహసీల్దార్ ఆనంద్ సింగ్ ను తమపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో వివరణ కోరగా వారు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ధోరణి సమస్యల మీద జిల్లా కలెక్టర్ పని అప్పజెప్పారు. ఆ పనిలో భాగంగా పై అధికారుల ఆదేశాల మేరకు పని తొందరగా పూర్తి చేయాలని ఒక్కో ఉద్యోగికి 30 చొప్పున రిపోర్టులు ఇవ్వాలని చెప్పాము తప్ప ఎవరిని దూషించలేదు. వారికి పని ఒత్తిడి అయి కావాలని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. అందరినీ గౌరవిస్తూ కలిసిపోయే సంస్కారం నాది అని అన్నారు. ఇది ఇలా ఉంటే ఏళ్ల తరబడి తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతూ తీవ్ర మనోవేదనకు గురి చేస్తున్నారు. ఏ అధికారి కూడా కార్యాలయంలో సరిగ్గా పనిచేయడం లేదని మీడియా ముందు రైతులు తమ గోసను వెళ్లదీసుకున్నారు. రాజకీయ నాయకులకు డబ్బులు ఇచ్చే వారికి తొందరగా పనులు అవుతున్నాయి. మాలాంటి రైతులను రోజు తిప్పుతూ కాలం గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పని కోసం వచ్చిన పట్టనట్టు ఈ కార్యాలయ సిబ్బంది రైతులపై అలసత్వం చిన్న చూపు చూపిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయం మీద ఫారూక్ నగర్ మండల తహసీల్దార్ ని వివరణ కోరగా సిబ్బంది పని ఒత్తిడికి గురయ్యి ఈ రోజు విధులు నిర్వహించకుండా నిరసన తెలిపారు. వారిని పిలిచి మాట్లాడమని వినని పక్షంలో పై అధికారుల దృష్టికి తీసుకువెళ్తామని అన్నారు. 12 గంటలకు వస్తారు డ్యూటీకి, తిన్నిగా 2 గంటలు పోతారు, సాయంత్రం 4 గంటలకు క్లోజ్ చేసేస్తారు. మేము రావాలి, బయట కూర్చోవాలి, వెయిట్ చేయాలి, వెళ్ళిపోవాలి అంతే. ఏమంటే ఎవరైనా డబ్బులు ఇష్టం వాళ్ళు పని చేస్తారు, డబ్బులు ఇవ్వని వాళ్ళ పని ఏమి పెండింగ్ పెడతారు. 2 నెలల సంది తిరుగుతారు, 2-4 ఏళ్ళు డబ్బులు సపరేట్ ఏమి అడగారు కదా సార్. అంటే మేము ఊహించిన విషయం చెప్తున్నాం. అక్కడ ఎవరన్నా జర పై లెవెల్లో చాలా పని అయిపోతే మా పని పండుకుంటున్నాడు. మేము తీసుకోపోతే అట్లా అవుతుంది. ఇప్పుడు మీరు సార్ మేము తీసుకోపోతే మమ్మల్ని విడిచిపెట్టి తెల్లబడాలి వచ్చి అలా పని చేస్తారు. నా పేరు భీమయ్య సార్. మా సొంతం శైలకుమారి రాయకాలు పొలము శివారు, రాయకాల శివారు. నా పేరు మీకు వెళ్ళి వేరే వాళ్ళ పేరు మీద ఓ 10 గుంటలు పడ్డది సార్. దాని గురించి నేను 2 ఏళ్ళు అది కాబట్టి తిరుగుతున్నా. తిరిగితే కూడా ఇవాళ అవుతుంది, రేపు అవుతుంది, రండి, రేపు మళ్ళీ 8 అయినాక రండి. అప్లికేషన్ తీసుకుంటున్నారు, మళ్ళీ 8 రోజులు అయినాక రండి అంటున్నారు. మళ్ళీ 8 రోజులకు వస్తే అప్లికేషన్ దొరకదు, ఏం దొరకదు. మళ్ళీ సార్ అంటే మళ్ళీ తీసుకురాపంటే మళ్ళీ తీసుకురావాలి, మళ్ళీ ఇవ్వాలి. మళ్ళీ వచ్చినాక మళ్ళీ 8 రోజులు 10 రోజులు అయినాక రమ్మంటారు. మళ్ళీ 10 రోజులకు వస్తే ఇట్లే తిప్పుతారు సార్. ఇంకో డేట్ చూడు సార్, ఆయన ఏమంతా వచ్చి చేస్తాడు వస్తే కూడా చేస్తలేరు. ఏ చెప్తారు సార్, ఇంతవరకు మాట్లాడానికి కూడా సరైన టైం తీసుకుంటలేరు. ఆయన పేరు మీకు ఎక్కింది. కరెక్షన్ కు పెట్టినాం మేము, ఒకసారి పెట్టినాము. మళ్ళా ఏమైందని ఇంతవరకు వస్తే ఇప్పటి వరకు దాన్ని 7 పేపర్స్ అక్కడనే ఉన్నాయి. ఇక దాన్ని మళ్ళీ చూసిన లేదు, పోయింది లేదు. అది తీసుకురాంటారు కానీ ఏ పని చేస్తుంటారు. అసలు మీ భూమి మీ పేరు మీదకి వాళ్ళ పేరు మీదకి ఎట్లా పోయిందని అడగలేరా? వీళ్ళు చెప్తే ఆ సభ అసలు చెప్తలేదు. అది ఎట్లా పోయింది, ఏం పోయింది వాళ్ళు అడుగుతలేరు. అప్లికేషన్లు ఇవ్వమంటారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా చెప్తానే ఉన్నారు. ఇప్పటి కూడా కాలే అయితే సత్తా ఇస్తారు. ఒకటే రేపు అనుకుంటా అది చేస్తారు సార్. వస్తుండ్రు, ఇవాళ వస్తాం, రేపు వస్తాం, ఇవాళ వస్తాం, రారు, చేరు, వస్తారు, పోతారు, రారు. వాడు చెప్తే రాకుంటారు, చెప్పుకుంటారు. నన్ను తిప్పి చంపుతారు సార్. నన్ను తిప్పి అందరు ఇప్పుడు ఎంఆర్ సార్ దగ్గరకు వచ్చినామో, ఆర్ఐ దగ్గరకు వస్తాము, ఆర్ఐ వెళ్ళాలి సార్. రేపు అందరు మొత్తం అంతే చేస్తారు సార్. డబ్బులేం అడగలేము మనము. గత కొన్ని రోజులుగా మనకు ప్రభుత్వ ఆదేశాల మేరకు ధరణి పెండెన్సీని యుద్ధ ప్రాతిపదికల మీద వీటిని ప్రజలకు సమస్యల నివారణ కోసం ప్రయత్నిస్తున్నాం. వాళ్ళ సమస్యలకు అనుగుణంగా పరిష్కారాలను చూపిస్తూ కలెక్టర్కి పంపాల్సిన కలెక్టర్ గారికి, తర్వాత మా స్థాయిలో ఉన్నాయి మా ఆర్డీఓ గారికి పంపాల్సిన, ఇట్లా పని సమస్యల కొరకు, సమస్యల నివారణ కోసం, తర్వాత దరఖాస్తుల పరిష్కారం కోసం జరుగుతుంది.
దీంట్లో కొంత మా సిబ్బంది పని ఒత్తిడికి ఫీల్ అయ్యి మాకు డిప్యూటీ తహసీల్దార్ గారి వల్ల కొంత ఇబ్బంది జరుగుతుంది అని చెప్పి వాళ్ళు పొద్దున బయట వాక్ ఓవర్ చేయడం అయింది. సరే మాట్లాడడం జరిగింది, వాళ్ళకి కూడా సరే చెప్పడం జరిగింది. ఇది ఇంటర్నల్ విషయం కాబట్టి సరే వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు ఉంటే అట్లా బయట మీడియాకి ఎక్కి చెప్పాల్సిన అవసరం లేదు, నా దృష్టికి తీసుకొస్తే నేను సాల్వ్ చేస్తాను అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అలాగే గత 1.5 month నుంచి కూడా నేను కూడా లీవ్లో వెళ్ళింటి, నిన్ననే తీసుకున్నా, మొన్న తీసుకున్న ఛార్జ్ కాబట్టి వాళ్ళ సమస్యల్ని తర్వాత ప్రజల సమస్యల్ని అందరినీ పరిష్కరిస్తానని తెలియజేస్తాను. వాళ్ళు ఏమంటున్నారంటే మీరేమో అది ప్రభుత్వం ఆదేశాల మేరకు వర్క్ ఒత్తిడికి గురయ్యి వాళ్ళు ఇట్లా అంటారు. వాళ్ళు ఏమంటారంటే డీటీ గారు ఇట్లా మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తుండు, కావాలని షోకాజ్ నోటీసులు ఇస్తున్నాడు, వాళ్ళకు అనుకూలంగా ఉన్న ఫైల్స్ ముందు చేయించుకున్నాడు, అవి చేయకపోతే ఇట్లా చేస్తున్నాడు అని వాళ్ళు అంటున్నారు. ఆర్ఐ అన్నప్పుడు ఫీల్డ్ వర్క్ వెళ్ళాలి, ఫీల్డ్ వర్క్ వెళ్ళకుండా వాళ్ళని ఆఫీసులనే పని చేపిస్తుండు. ఒకవేళ వెళ్ళినప్పుడు లేట్ అయినా కూడా, ఒక 1 hour లేట్ అయినా కూడా ఎందుకు లేట్ అయిందని మనం వల్గర్గా, అంటే థర్డ్ పర్సన్ వ్యక్తి దగ్గర వల్గర్గా మాట్లాడుతుంది మా గురించి. సరే ఇది ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళి అక్కడ విచారణ చేయిస్తాను. ఎందుకంటే ఇప్పుడు నేను లేని పీరియడ్, ఇంకొకటి ఇప్పుడు ప్రజలకు ఇబ్బంది అవుతుంది. కొంత 1 hour నుంచి కూడా అందరు లేరు, రిజిస్ట్రేషన్స్ అయిపోయినాయి కాబట్టి ప్రస్తుతం ఆడియో గారి దగ్గరికి వెళ్ళి అక్కడ వివరించి వీళ్ళని కూర్చోబెట్టి పరిష్కరిస్తాను. ఉన్నతాధికారులకు సంబంధించి నేను సబ్మిట్ చేయడం జరిగింది. బీయింగ్ యొక్క సూపరింటెండెంట్గా అందరినీ గౌరవపరిచి గౌరవంగానే మాట్లాడేటువంటి నేచర్ నాకున్నది. ఏ ఒక్కరిని కూడా నేను అగౌరవంగా మాట్లాడడం అనేది లేదు. దానికి సంబంధించినటువంటి ఏ రకమైనటువంటి ఆధారం లేదు. పని చేయమని చెప్పి వాళ్ళను ఫోర్స్ చేయడంతో వాళ్ళు నానా రకాలైనటువంటి ఆరోపణలు చేస్తున్నటువంటి మాట వాస్తవం. సీనియర్ అసిస్టెంట్ గిరిదావర్లు వాళ్ళు ఇచ్చినటువంటి ప్రతిరోజు ఇచ్చినట్టు ఇప్పుడు కలెక్టర్ సార్ యుద్ధ ప్రాతిపదిక అనేది కంప్లీట్ చేయాలని చెప్పి ప్రభుత్వం నుండి ఆదేశం ఉంది కాబట్టి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారంగా ఒక్కొక్క ఎంప్లాయీకి 30 రిపోర్ట్లు ఇవ్వాలి అని చెప్పి ఆదేశించడం జరిగింది. వాళ్ళకి సంబంధించినట్టు మెమోలు కానీ షోకాజ్ నోటీసులు కానీ అన్ని కూడా నా దగ్గర ఉన్నాయి. డ్యూటీలో లేకపోవడం వల్లనే షోకాజ్ ఇవ్వడము, ఎక్స్ప్లెనేషన్ కాల్ పవర్ చేయడం అనేది జరుగుతుంది. రాత్రిపూట నేను రాత్రి డిప్యూటీ తహసీల్దార్గా 10:30కు, నిన్న రాత్రి 10:30కు నేను ఇంటికి వెళ్ళడం జరిగింది. ఎందుకంటే ధరణి పెండెన్సీ క్లియర్గా చేయాలి కాబట్టి. అయినా కూడా 10-15 నిమిషాలకు నేను ఆఫీస్కి వచ్చి నా విధులు నేను నిర్వర్తిస్తున్నాను. సిమిలర్గా వాళ్ళు కూడా నైట్ లేట్ అవర్స్ ఉన్నా సరే ధరణి పెండెన్సీ క్లియర్ అయ్యేంత వరకు టైం ప్రకారంగా వచ్చి టైం ప్రకారం కంటే ఎక్కువ పని చేసిపోతేనే ఈ ప్రోగ్రెస్ అనేది క్లియర్ అవుతుంది. ఎందుకంటే గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ధరణి ప్రాజెక్ట్ ఇది కాబట్టి అప్లికేషన్స్ ఫరూక్ నగర్ మండలానికి సంబంధించి దాదాపుగా సార్ లీవ్లో వెళ్ళేటప్పుడు 1600 పైసలకు అప్లికేషన్స్ ఉన్నాయి. సార్ లేని రోజులల్లో నాకు ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది. దాని మీద నేను వర్కౌట్ చేసి దాదాపు 1200 అప్లికేషన్స్ నేను క్లోజ్ చేసి ఈ రోజుకు నా లాగిన్లో 600 అప్లికేషన్లు పెండింగ్లో ఉన్నాయి. ఈ 600 అప్లికేషన్లు ఎంత త్వరగా వీలైతే అంత తొందరగా చెయ్యాలి అనేది నా తాపత్రయం అంతే. ఒక ఉద్యోగిగా ఉన్నతాధికారులు చెప్పిన పనిని నేను పాటించేటువంటి వ్యక్తిని, నా ధర్మం అది, నా డ్యూటీ అది కాబట్టి నేను అదే డ్యూటీ చేస్తున్నాను. వేరే రకమైనటువంటి కారణాలు కానీ వేరే రకమైనటువంటి ఉద్దేశాలు కానీ లేవు. మహిళల్ని కూడా చూడకుండా లాంగ్వేజ్తో మాట్లాడి చేస్తున్నారని అంటున్నారు. మహిళలు కాదు, ఏ రకమైనటువంటి ఉద్యోగులైనా వాళ్ళు నా కుటుంబ సభ్యులతో సమానము. వాళ్ళని అగౌరవంగా మాట్లాడడం అనేది నేను చెయ్యలేదు. అటువంటి దానికి ఆరోపణ చేశారు. లేదు ఆరోపణ